జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీ తెలుగు రివ్యూ. ఆభ్యంతరకర సన్నివేశాలు లేదా సంభాషణల వల్ల కొన్ని సినిమాలు వివాదాస్పదంగా మారతాయి. అలాగే టైటిల్ కారణంగా కూడా కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటుంటాయి. ఇటువంటి రెండో జాబితాలోనికి చెందిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ సినిమాలో కథానాయికకు జానకి అనే పేరు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చివరికి టైటిల్లో చిన్న మార్పు చేసిన తర్వాత ఈ చిత్రం జూలైలో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది జీ5 ఓటీటీ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ అవుతోంది. సురేష్ గోపి మరియు అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఏముంది రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే జానకి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తుంటుంది. పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు కేరళలోని సొంతూరికి వస్తుంది. స్నేహితులతో కలిసి బేకరీకి వెళ్లిన జానకిపై లైంగిక దాడి జరుగుతుంది. న్యాయ పోరాటంలో ఆమె ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? గొప్ప పేరున్న అడ్వకేట్ డేవిడ్ అలియాస్ సురేష్ గోపి నిందితుల పక్షాన వాదించడానికి కారణమేంటి? తన ప్రమేయం లేకుండా కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రభుత్వమే చూసుకోవాలన్న జానకి విజ్ఞప్తిపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది? న్యాయ పోరాటంలో జానకి గెలిచిందా లేదా అన్న పాయింట్తో రూపొందిన సినిమా ఇది. సినిమా ఎలా ఉందంటే చెప్పే అంశం చిన్నదైనా ఆసక్తికరంగా తెరకెక్కించి విజయం అందుకున్న దర్శకులు ఎందరో. ఈ విషయంలో మలయాళ డైరెక్టర్లు ముందుంటారు. కాని ప్రవీణ్ నారాయణన్ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారు. అనవసర సన్నివేశాలతో సినిమాని 2.5 గంటలపాటు సాగదీశారు. ఇంతకు ముందు తెరకెక్కని కథ అంటే అది కూడా కాదు. లీగల్ బ్యాక్ డ్రాప్ మూవీ నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించే వాద ప్రతివాదనల సీక్వెన్స్ మాత్రం వర్కౌట్ అయింది జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కోర్టు రూమ్ ఎపిసోడే ఈ చిత్రానికి బలం. ప్రారంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగెనా ఓ చర్చి ఫాదర్ డేవిడ్ సమావేశమవడం నుంచి కథపై కాస్త ఆసక్తి కలుగుతుంది. డేవిడ్పై ప్రేక్షకుడు ఓ అంచనాకు వచ్చేస్తాడు. జానకి కేసులో నిందితుల తరపున వాదించేందుకు డేవిడ్ ముందుకు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న డేవిడ్ నెగటివ్గా కనిపిస్తాడు. సంఘటన గురించి జానకిని డేవిడ్ ప్రశ్నించే తీరు ఆకట్టుకుంటుంది. కావాలనే జానకి ఆయా యువకులపై ఆరోపణలు చేస్తోందా అన్నంతగా వాదన కొనసాగుతుంది. తగిన ఆధారాలు కూడా సమర్పించడంతో న్యాయస్థానం ఆ కేసును కొట్టేస్తుంది. తండ్రిని కోల్పోవడం, కేసు ఓడిపోవడం, గర్భం దాల్చడం, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న జానకికి సపోర్ట్గా నిలిచే కానిస్టేబుల్ పాత్ర సెకండాఫ్లో కీలకం. తనదైన శైలి ఇన్వెస్టిగేషన్ చేసి జానకి కేసును రీ-ఓపెన్ చేయించడం. ఆ కేసులో ఈసారి డేవిడ్ తన కూతురిని రంగంలోకి దింపడం ఆసక్తికరం. క్లైమాక్స్ ఊహించదగ్గదే. లైంగిక దాడికి గురైన కథానాయికకు సీతాదేవి మరో పేరైన జానకిని పెట్టడంపైనే సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం. ఇందులో ఇబ్బందికర విజువల్స్ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.